వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నందవరం గ్రామంలోని ప్రసిద్ధమైన శక్తిపీఠంగా పరిగణించబడుతున్న చౌడమ్మ అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం. బ్రాహ్మణులకు సాక్ష్యం చెప్పడానికి అమ్మవారు వారణాసి నుంచి నందవరానికి సొరంగం ద్వారా ఒకే రోజు వచ్చారని భక్తుల నమ్మకం. 4000 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం అమ్మవారి విగ్రహాన్ని చూడడానికి చాలా భయంకరంగా ఉండేదని ఆ ఊరి పూర్వీకులు చెబుతున్నారు. ఆ తరువాత వేరే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆలయం ముందే సొరంగం ఉందని 10 మెట్లు దిగితే అమ్మవారి పాదాలు కనబడతాయి. పూర్వం నందవరం ప్రాంతాన్ని నందభూపాలుడనే రాజు పరిపాలించేవాడు. ఆయన దత్తాత్రేయ భక్తుడు. ఈ క్రమంలో ఒకరోజు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై కోరిన చోటకు తీసుకువెళ్లే పాదరక్షలు నందభూపాలుడికి అందజేశాడు. అంతేకాకుండా రోజు కాశీకి వెళ్లి అక్కడ గంగలో స్నానం చేయవలసిందిగా చెప్పాడు. దీనివల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెబుతాడు. అయితే ఈ పాదరక్షముల విషయం ఎవరికీ చెప్పకూడదని షరతు విధిస్తాడు. ఇందుకు అంగీకరించిన రాజు ఆ పాదరక్షములు తీసుకుని దత్తాత్రేయుడు చెప్పినట్లు ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలోనే కాశీకి వెళ్లి అక్కడ గంగానదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడికి, కాశీ విశాలాక్షి అమ్మవారిని సందర్శించుకుని తిరిగి తమ రాజ్యానికి వచ్చేవాడు. ఇది ఇలా ఉండగా నందభూపాలుడి భార్యకు అనుమానం వస్తుంది. ప్రతిరోజు తన భర్త రోజు తెల్లవారుజామున ఎక్కడికో వెళ్తున్నాడని అనుమానం వచ్చి ఒకరోజు ఇదే విషయాన్ని భర్త నందభూపాలుడితో అడిగి గొడవ పెట్టుకుంటుంది. దీంతో ఆ పాదరక్షములకు ఉన్న శక్తి కోల్పోతాయి. కంగారు పడిన రాజు తనకు సహాయం చేయవలసిందిగా అక్కడే ఉన్న 500 మంది బ్రాహ్మణులను కోరతాడు. తాను త్వరగా రాజ్యాన్ని చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు భయాందోళనకు గురవుతారని బాధపడతాడు. అంతేకాకుండా రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రురాజులు దాడులు చేసే అవకాశం ఉంటుందని వేడుకుంటాడు. దీంతో ఆ బ్రాహ్మణులు తమ శక్తిని రాజుకు, ఆయన భార్యకు అందజేస్తారు. సంతోషించిన రాజు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను తప్పక సహాయం అందిస్తానని వాగ్దానం ఇచ్చి భార్య సమేతుడై నందవరానికి వచ్చేస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు వస్తుంది. దీంతో బ్రాహ్మణులు తమకు సహాయం చేయవలసిందిగా నందవరంకు వచ్చి రాజును అడుగుతారు. అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలోని అందరూ తెలుసుకోవాల్సిందనే ఉద్దేశంతో మీరు నాకు సహాయం చేశారన్న దానికి సాక్ష్యం ఎవరు అని ప్రశ్నించాడు. దీనిలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడే ఉన్న చౌడేశ్వరి దేవి సాక్ష్యమని, ఆమె తప్ప మరెవ్వరూ ఆ సమయంలో అక్కడ లేరని ఆ 500 మంది బ్రాహ్మణులు చెబుతారు. దీంతో రాజు మీరు నిజంగానే బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరి దేవి అమ్మవారిని ఇక్కడికి రప్పించి సాక్ష్యం చెప్పించవలసిందిగా సవాల్ విసురుతాడు. దీంతో బ్రాహ్మణులు తిరిగి కాశీకి వెళ్లి అక్కడ ఉన్న చౌడేశ్వరి అమ్మవారిని జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా కోరతారు. ఇందుకు చౌడేశ్వరి దేవి అంగీకరించి అయితే ఒక షరతు విధిస్తుంది. మీరు తోవ చూపిస్తూ ఉంటే నేను వెనక వస్తానని చెబుతుంది. అయితే మీలో ఏ ఒక్కరు వెనక తిరిగి చూసినా తాను వెనక్కి వెళ్ళిపోతానని చెబుతుంది. దీనికి అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకొని నందవరానికి ఒక స్వరంగం గుండా బయలుదేరతారు. నందవరం రాజ్యంలోనికి వారు ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చౌడేశ్వరి అమ్మవారు వస్తున్నారో లేదో అని చూస్తాడు. దీంతో చౌడేశ్వరి దేవి అమ్మవారు అక్కడే శిల రూపంలో ఉండిపోతుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు తమ మనసులోని మాట చెబుతాడు. మీ గొప్పతనాన్ని తమ రాజ్యం వారు కూడా తెలుసుకోవాల్సిందన్న ఉద్దేశంతోనే ఇలా పరీక్ష పెట్టానని చెబుతాడు. ఇక మీరు కూడా మా రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించాలని కోరతాడు. ఇందుకు బ్రాహ్మణులు అంగీకరిస్తారు. అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రాహ్మణులకు నందవరీకులని పిలిచేవారు. వీరు ఇప్పటికీ తమ కులదైవతగా చౌడేశ్వరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు వచ్చిన స్వరంగం ఇప్పటికీ ఉంది. అయితే ఇందులోకి ఎవరిని అనుమతించరు. అమ్మవారు మొదట ఉగ్ర రూపంలో ఉండేది. దీంతో సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు. దీంతో రాజు అమ్మవారి శిలారూపం దాల్చిన చోట పైభాగంలో అంటే భూమి పైన అలాంటిదే మరొక విగ్రహం ఏర్పాటు చేసి గుడి కూడా కట్టించారు. ఇక అమ్మవారి విగ్రహం ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణి ఉంటుంది. అమ్మవారు గర్భగుడికి బయట ఒక చెట్టు ఉంటుంది. ఇటువంటి చెట్లు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు. అందువల్ల ఈ చెట్టు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తారు. ఇప్పటికీ స్వరంగంలో అమ్మవారి భయంకరమైన రూప విగ్రహం అలానే ఉంది.
ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. కార్తీక మాస పౌర్ణమి రోజున దీక్షా మాలాధారణ, రాత్రికి లక్ష దీపోత్సవం ప్రత్యేకంగా జరుగుతాయి. అమ్మవారు కాశీ విశాలాక్షి అమ్మవారి రూపంలో భక్తుల పాపాలను తొలగించి భూగర్భ స్వరంగం ద్వారా వచ్చిన శక్తిపీఠంగా భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకుంటే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. శ్రీచక్రం ముందు కుంకుమార్చన భక్తులకు మానసిక బలం, కోరికలను పూర్తి చేస్తుందని భక్తుల అనుభవాలు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.